భక్తి నీరాజనంకి స్వాగతం. నేను మీ ప్రజ్ఞ. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త పరమహంస గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో వివరించగలరా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపత్య నమః. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. దీని గురించి చెప్పుకోవాలంటే విశ్వం అంతా సుభిక్షంగా ఉంటుంది అని ఈ నామ సంవత్సరం యొక్క పేరు వింటే సుభిక్షంగా ఉంటుంది, సోనమయంగా ఉంటుంది, బాగుంటుందని ఒక్క మాటలో చెప్పాలి. అయితే కొన్ని దేశ విదేశాల్లో జరిగే యుద్ధాలు అవన్నీ చెప్తారు, కానీ ఇక్కడ మన వరకు చూసుకుంటే మన తెలుగు వాళ్ళకి పంచాంగ శ్రవణం అనేది తప్పకుండా విని తీరాల్సిన విషయం. ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది, ఎటువంటి గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది, దాని దోష నివారణార్థం ఏ దేవీ దేవతల్ని పూజించాలి, ఏ పూజ చేసుకుంటే మనకు మంచిది, ప్రతి ఒక్కరికి కుతూహలంగా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఏ ఒక్కరికైనా వెళ్ళి ఎవరినైనా కలిస్తే ప్రిడిక్షన్స్ అంటారు. అక్కడ ప్రిడిక్షన్ కాకుండా మన భారతీయులకు మాత్రమే ఉన్నటువంటి చాలా గొప్ప విషయం అంటే మనకు పంచాంగం ఈ సిద్ధాంతులంతా కలిసి గణిస్తూ ఉంటారన్నమాట. మనం అందరం పుట్టిన సమయాన్ని బట్టి మనం ఏ రాశిలో పుట్టాం, ఏ నక్షత్రంలో పుట్టాం అనేది మనకి నిర్ధారణ చేసుకుంటాం. అది కొన్ని తరాల నుంచి కొన్ని యుగాల నుంచి వస్తుందన్నమాట. ఈ సిద్ధాంతులు గణించే గణాంకాలు బట్టి ఆ గ్రహ రాసుల గమనం, నక్షత్ర గమనం బట్టి మనకి ముహూర్తాలు కూడా నిర్ణయించుకుంటాం శుభకార్యాలకి వాటికి. సో ఈ పంచాంగం అనేది మన జీవితంలో ఒక ప్రధాన భాగం అని చెప్పాలి. కాలం యొక్క నిర్ణయం సిద్ధాంతులు ముందుగానే గణించి, దీంట్లో సైన్స్, ఇది ఒక రకమైన సైన్స్ గణిస్తారన్నమాట. ఇక ఈ విషయానికి వస్తే మీ గ్రహాలు, నవగ్రహాలు అంటామే, ఈ నవగ్రహాలు ప్రతిసారి ఇలా గమనంగా ఈ నీళ్ళు ఇలా ప్రవర్తిస్తూ ఉంటాయి. అది ఎప్పుడు ఎక్కడికి వెళ్తే ఆయా రాశిలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది అనేది ఈ 12 నెలలు కదా. ఈ విశ్వావసునామ సంవత్సరం 12 నెలలు. ఇక్కడి నుంచి ఈ శని రాశి ఎలా ఉంది, కొన్ని శుభగ్రహాలు ఉంటాయి, కొన్ని అశుభ గ్రహాలు ఉంటాయి, కొన్ని మధ్యమ గ్రహాలు, మిశ్రమ గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాల ప్రభావం ఆయా రాసుల్లో వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది ముందు తెలిసింది, ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాడు. అలాగే ముందు జాగ్రత్త తీసుకోవడం దేనికైనా మంచిది. ఇదంతా ట్రాష్ అంటారు, ఇదంతా సైన్స్. కాబట్టి మొట్టమొదటిగా మనం రాసులను అనుసరించి మనం చెప్పుకుందాం. అదే రకంగా ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే మనిషి ఆశాజీవి కదా, వాళ్ళలో ఉన్నటువంటి ఆశని అలా నిలబెడుతుంది అన్నమాట ఈ పంచాంగం. అలాగే జాగ్రత్తలు చెప్తుంది. తప్పుడు దారిలో వెళ్ళే వాళ్ళకి వాళ్ళ మీద గ్రహ ప్రభావం, దుష్టగ్రహాల ప్రభావం ఉందేమో అని చెప్పి ఇది చూస్తుంది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే అందరికీ శుభప్రదంగానే ఉంటుంది. అయితే మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు, మంచి స్పీడ్లో వెళుతున్నప్పుడు ప్రతిసారి డ్రైవర్స్ ఏం చేయాలి, అంత జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకోవాలన్నప్పుడు ఆ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అలా అన్నీ తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కూడా చూస్తే ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ యాక్సిడెంట్ జోన్ ఉంది, ఎక్కడ టోల్ గేట్. అలాగే ఇప్పుడు మన ప్రభావం, ఈ గ్రహాల ప్రభావం మన మీద రావద్దు. అయితే ఒక వ్యక్తి యొక్క పుట్టిన సమయాన్ని బట్టి చక్రాలు వేసి చెప్తే దాన్ని గ్రహాచారం అంటారు. ఇప్పుడు ఉగాది నాడు చేసే పంచాంగ శ్రవణంలో ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత చక్రాలు వేసి మనం చెప్పం కాబట్టి యూనిక్గా చెప్తాం. ఈ గ్రహంలో ఇలా ఉంది, వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహ ప్రభావం ఇలా ఉంది అంటాం. అయితే ఇవాళ ఇవన్నీ ప్రతి చోట పంచాంగ శ్రవణంలో చెప్పబడే విషయాలే. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఈ మేషరాశిలో ఉండే ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం. నక్షత్రంలో మళ్ళా 3 పాదాలు ఉంటాయి. ఈ పాదగణనం అంతా పక్క పెడితే ఇప్పుడు మేషరాశికి ఎలా ఉంటుంది, మేషరాశిలో ఇప్పుడు చెప్పుకున్నాం అశ్విని, భరణి, కృత్తిక. ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను ఇవాళ తీసుకున్న అంశం ఏంటంటే, ఇప్పుడు శని, రాహు, కేతువు ఈ గ్రహాలు ఎలా ఉంది ఈ మేషరాశి మీద, అది మనం చెప్పుకోకుండా ఏ నక్షత్రం వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది విడివిడిగా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, అంటే బ్యూటిఫుల్గా ఉంది.
ఆదాయం ఎంత 2, 2. వ్యయం అంటే ఖర్చు 14. ఇందులో బ్యూటీ ఏముంది? ఆదాయం 2 అంటే ఖర్చులు ఎక్కువ ఉంటారు. ఆ సన్నాసి ఈ రాశిలో పుట్టిన వాళ్ళంతా ఖర్చులు చాలా క్రమశిక్షణగా పెట్టుకోకపోతే 2 ఆదాయం ఉంది 14 ఉంది అని చెప్పి మన పంచాంగం చెప్తున్నప్పుడు అక్కడ అప్పుల్లో పడే అవకాశం ఉంది. ఆదాయం అలాగే రాజయోగం 5, అవమానం 7. రాజయోగం అంటే గౌరవం. అది ఎంత ఉంది? 5 ఉంది, అవమానం. ఆ విషయంలో కూడా మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా అదుపులో ఉండాల్సిన పరిస్థితి. అక్కడ ఇది టోటల్గా చెప్తే స్థూలంగా ఇది ఆదాయం 2, వ్యయం 14 అని చెప్పుకున్నాం. అలాగే రాజయోగం 5, అవమానం 7 చెప్పాం. దీన్ని బట్టి మొత్తం మన చరిత్ర ఏమిటి ఆ మేషరాశి వరకన్నా కొంత అర్థమైపోతుంది. ఇదే ఈ పంచాంగం గొప్పతనం. ఇలా ఉంటుందంటే ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వాళ్ళు ఎలా ఉండాలి. ఇప్పుడు ప్రథమంగా మేషరాశి మొట్టమొదటి రాశి కూడా దాని గురించి చెప్తాం. అందులో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. వీళ్ళ దగ్గర ఉండే ఇబ్బందులు గ్రహాలు ఏ రకంగా కలగజేస్తుంటే వీళ్ళు సమయ పాలన విషయంలో, పంక్చువాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వీళ్ళకి సోమరిపోతనం, బద్ధకం, పనులు వాయిదా వేయడం అనే ఆలోచనలు వచ్చే అవకాశం ఈ విశ్వావసునామ సంవత్సరంలో కనబడుతుంది అన్నమాట. బద్ధకం పెరిగిపోతుంది, సోమరితనం ఉంటుంది. ఇన్ టైంకి కరెక్ట్గా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేయరు. ఇది ఒక చాలా జాగ్రత్త తీసుకుని ఆ విషయం ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏ నక్షత్రాలు ఏ గ్రహాలు ఇవన్నీ మనం చెప్పుకోవట్లే. ముందు దాంట్లో ఉన్నటువంటి సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలనేది నా ప్రయత్నం. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సమయపాలన విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. సమయానికి ఆయా పనులు వాళ్ళు పూర్తి చేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ప్రతి ఒక్కళ్ళతోనూ ఏదో చిన్న తగాదాలు, గొడవలు, వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంది. శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మైత్రీ భావంతో మెరగడానికి చేయాలి. అంటే స్నేహభావంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాట అంటే వాడు 2 మాటలు అంటాడు. ఈ అశ్విని నక్షత్రంలో ఉన్న పరిస్థితికి అంటే ఈ మేషరాశిలో ఉన్న మిగిలిన నక్షత్రాలకు కూడా ఇవి అన్వయించవచ్చు. ఇన్ పర్టికులర్గా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మైత్రీ భావంతో మెలుగుతూ ఉండాలి. ఒక విషయం చెప్పాలంటే చాలా ముఖ్య విషయం. ఇది చూస్తుంటే అందరికీ అన్వయంగానే ఉంటుంది. 12 రాశుల వరకు ఇది నిజమే కదా మీరు చెప్పిందని. అయినా ఈ పర్టికులర్ వాళ్ళకి ఈ యొక్క ప్రమాదంలో పడే అవకాశం. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకూడదు. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా మేషరాశిలో జోక్యం తొందరగా చేసుకుంటాగా, పక్క వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవుతాగా. మిగిలిన నక్షత్రం వాళ్ళు ఇన్వాల్వ్ అయిన ఆ యొక్క గ్రహ ప్రభావం వాళ్ళకి మంచిగా జరగచ్చు. కానీ ఈ పర్టికులర్ అశ్విని నక్షత్రం వాళ్ళు జోక్యం తగ్గించుకుంటే చాలా మంచిది. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడమే మంచిది. ఎందుకంటే చాలా శుభసూచకంగా ఉంది. వీళ్ళకి అన్యాయం ఏమీ అయిపోవట్లే. ఒకటేంటంటే ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు ఈ సంవత్సరంలో ఒక మంచి పాయింట్ ఉంది. ఇప్పుడు కనుక భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటే అవన్నీ ఖచ్చితంగా తీరుతాయన్నమాట. ఈ సంవత్సరం యొక్క గొప్పతనం ఏంటి, వీళ్ళకి ఇచ్చే ఒక వరం ఏంటంటే భవిష్యత్ ప్రణాళికలు ఎన్నైనా వేసుకోండి. ఈ సంవత్సరంలో మొదలు పెట్టండి, సమయపాలన చేసుకోండి. తద్వారా మీకు మొత్తం భవిష్యత్తులో చేసుకున్న ప్రణాళికలన్నీ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ పునాది పడుతుందన్నమాట. అలాగే ఇంటా బయట కూడా వీళ్ళకి సహకారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళు జోక్యం చేసుకోకూడదు. కానీ వాళ్ళ పనుల్లో ఈ అశ్విని నక్షత్ర యుక్తుల వాళ్ళకి సహకారం లభిస్తుంది. బయట నుంచి సహకారం లేదు అనే మాట ఇక్కడ మనకి లేదు. తర్వాత ఇక్కడ చెప్పుకోవాలంటే వీళ్ళు కొంచెం సమస్యలు దగ్గరికి రాకుండా, సమస్యల్లో దూరి తర్వాత బాధపడకుండా సమస్యలు దగ్గరికి రాకుండానే చూసుకోవాలన్నమాట. వచ్చిన తర్వాత పరిష్కారం చేసుకోదామంటే ఆ సమస్యల్లో మునిగిపోతారు అన్నమాట. ఇప్పటిదాకా ఈ మేషరాశిలో ఈ అశ్విని నక్షత్ర వాళ్ళకు బద్ధకం వదిలిపెట్టాలి. సోమర్తనాన్ని పూర్తిగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తే ఎన్ని ప్రణాళికలు వేసుకోండి. హాయిగా నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకుంటాం, ఆ పై సంవత్సరం మా అమ్మాయి పెళ్లి చేస్తాం, ఇలాంటివన్నీ మా అబ్బాయికి విదేశాలు పంపుతాం. భవిష్యత్ ప్రణాళికలకు మటుకు తయారు చేసుకుంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే చాలా మంది. అలాగే ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. ఇక ఈ మేషరాశిలో ఉన్నట్టు మిగిలిన 2 నక్షత్రాలు చెప్పుకున్న తర్వాత ఈ మేషరాశి వాళ్ళంతా ఇటువంటివి ఎదురు కాకుండా ఉండాలంటే, భగవద్ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఎవరిని కొలవాలి, అలాంటి వివరాలు అప్పుడు చెప్పుకుందాం. ఇంకా నెక్స్ట్ మేషరాశిలో 2వ విషయం తీసుకుంటే భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రవర్తన చాలా కంట్రోల్లో ఉండాలన్నమాట. లేదంటే బంధుమిత్రులు అందరితోనూ కూడా గిల్లి కజ్జాలు వచ్చే అవకాశం చాలా కనపడుతుంది.
ఇవన్నీ మేషరాశి లక్షణం ఇందాక కూడా ఆల్మోస్ట్ అంటే ఇన్ పర్టికులర్గా ఒక్క నక్షత్రానికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి భరణి నక్షత్రులు ప్రథమంగా చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ప్రవర్తనని చాలా సన్మార్గంలో వెళితే మంచిది. ఇందాక చెప్పాను కదా, ప్రతి నక్షత్రానికి కూడా ఇవన్నీ ఆచరణాత్మకమే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు. కాకపోతే ఈ యొక్క గ్రహాల యొక్క గమనం వల్ల ఈ పర్టిక్యులర్ రాసుల వాళ్ళు, ఈ పర్టిక్యులర్ నక్షత్ర వాళ్ళు ఈ స్పెషల్ కేర్ తీసుకోవాలంటన్నమాట. స్పెషల్ కేరు మనం తీసుకోవాల్సిన వీళ్ళు ప్రవర్తన సరళి సక్రమంగా వెళ్ళేటట్టుగా ఈ భరణి నక్షత్రం, మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం విశ్వావసు సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా కనపడుతుంది. అలాగే ఈ పబ్లిక్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సాంఘిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఇలాంటి చోట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలన్నమాట. అంటే సమూహంగా చేస్తూ ఉంటారే ఆఫీస్ మీటింగ్స్ కానీ అక్కడ, లేదంటే వీళ్ళు డెఫినెట్గా వీళ్ళకి అవమానాలు ఎదురవుతాయి అన్నమాట. పీక్కున్నా లాక్కున్నా తర్వాత ఏం చేయాలి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే, ముఖ్యంగా సమూహాల్లో గ్రూప్ మీటింగ్స్ అలాంటి వాటిల్లో వెళితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి భరణి నక్షత్ర వీళ్ళు పర్టికులర్గా ఈ అవమానాలు రాకుండా ముందుకే మౌనంగా ఉంటేనే మంచిది. ప్రవర్తన వల్ల బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ ఈ గ్రహాల వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయ్యో ఇంత ముందాక ప్రతి చోట మనం ముందు నిలబడాలి, అందరి చేత జేజేలు కుట్టించుకోవాలని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ కొంచెం గ్రహాల ఈ చిన్నపాటి ఇబ్బంది ఉండడం వల్ల, దోషాలు ఉండడం వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవమానాల దాకా వెళ్ళకుండా ఎంత జాగ్రత్తలో ఉంటే అంత మంచిది. అలాగే వాళ్ళు మంచి ప్రవర్తన చూపించి బంధుమిత్రులతో సక్రమంగా ఉంటే ఎటువంటి గొడవలు రావు. లేదంటే చేజేతుల రిలేషన్స్ పాడయ్యే అవకాశం ఉంది. అలాగే కొంత అభివృద్ధి వీళ్ళు చేజేతులా పాడు చేసుకుంటారన్నమాట. వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాలని, వ్యవహారాల్లో కానీ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంటే శనిగ్రహ గమనం మారుతోంది, అలా గురుగ్రహ అనుగ్రహం మారుతోంది. మొత్తం ఓవరాల్గా అవన్నీ ఇప్పుడు మనం ప్రత్యేకించి చర్చించే అవకాశం లేకుండా ఏదవుతే ఏదవుతుందనే మాత్రమే చెప్తాను. అంత లోతుగా వెళితే సామాన్యమైనటువంటి వాళ్ళకి ఉండదు. అదిలో కూడా అద్భుతం అని ఇప్పుడు పోడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా మంచి కోరేవాళ్ళు అయితే వాళ్ళకి జరిగే ఇబ్బంది ఇలా ఉంది అని చెప్తే వాళ్ళు సరిదిద్దుకుంటారు, సరి చేసుకుంటారు, సుఖంగా ఉంటారు. సో ఈ భరణి నక్షత్రంలో పిల్లల విషయంలో కూడా, వాళ్ళ పెంపకం విషయంలో కూడా, అంటే ఈ నక్షత్రంలో ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఉంటారుగా ఆ నక్షత్రం కూడా, అందరూ కూడా వాళ్ళ పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ సక్రమ క్రమంలో పెంచడం చాలా మంచిది. అంటే ఇంకోటి ఏంటంటే చేజేతుల ఏ అభివృద్ధిని కోపతాపాలు ప్రదర్శించి ఇంకో రకంగా చేసి పాడు చేసుకోవద్దని మనం చెప్పే సూచన. ఇక కృత్తిక నక్షత్రం దగ్గరికి వెళదాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మేషరాశిలో ఉన్నప్పటికీ మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతారు అన్నమాట. ఈ ఒత్తిడి అనేది చాలా ప్రమాదం అని చెప్తారు ఏ రకంగా చెప్పినా. అయితే ఇదంతా మనం అనుకుంటాం ఏదో డిప్రెషను, ఫ్రస్ట్రేషన్ అనుకుంటాం సైంటిఫిక్గా. మన మీద ఉన్నటువంటి నవగ్రహ ప్రభావం వల్ల కూడా ఈ రకమైన ఒత్తిళ్ళు ప్రధానంగా ఏర్పడతాయి అన్నమాట. ఈ ఒత్తిడికి దూరంగా ఉండడానికి ఎందుకో తెలియట్లేదండి గురువుగారు, ఈ మధ్య చాలా ప్రెషర్గా ఉంది, టెన్షన్గా ఉంది, ఏదో చెప్తూ ఉంటాం. అది వాడు కల్పించుకున్నది కాదని నా అభిప్రాయం. ఈ నవగ్రహ సంచారం వల్ల ఈ రకమైనటువంటి మనం కూడా తెలియదు మూడవుట్ అంటారు చాలామంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, మనం కూడా ఎదురైన పరిస్థితులే. ఆయా టైంలో మనకు ఆ కారణం వల్ల అనుకోదు, మనకు వెళ్ళి డిప్రెషన్గా ఉన్నామని ఏదో డాక్టర్ దగ్గర వెళ్ళినా ఏదో మంది ఇస్తాడు ఏదో అనుకుంటాను తప్పితే అది కరెక్ట్ కాదు. ఈ రకంగా ఈ కృతిక నక్షత్రం మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఒత్తిడి ఉన్నప్పుడు ఏంటంటే తరచుగా వీళ్ళ మాటల్లో పరుష పదజాలం ఎదురవుతుందంటే, అంటే మనం తిట్లు బూతులు అంటాం కదా. కాబట్టి ఈ మేషరాశిలో పర్టికులర్గా కృతిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఈ అసభ్య పదజాలం వాడితే నిజంగా అవతల వాళ్ళతో గొడవ వస్తుంది కదా. ఇదంతా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇది ఒకటి ప్రథమంగా మనం చెప్పదగ్గ విషయం. అదే రకంగా మంచి మాట కూడా చెప్పాలి కదా. ఇప్పుడు జాగ్రత్తలు చెప్పావు, వీళ్ళ ఆలోచన చాలా బాగుంటాయి ఈ కృతిక నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరంలో. దాటి అదే రకంగా వాక్చాతుర్యం ప్రదర్శిస్తారు, వాక్పటిమ. వీళ్ళ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆ కృతిక నక్షత్రంలో పుట్టేటిగా కార్తికేయుడు అంశతో ఉంటారు వీళ్ళు మామూలుగా. కాబట్టి వీళ్ళకి వాక్ పటిమ ఉంటుంది. వీళ్ళు వెళ్ళిన వాళ్ళ వల్ల వాళ్ళు తప్పు ఏదైనా మాట్లాడినా కూడా ఇందాక చెప్పాను దానికి దీనికి లింక్ ఉందని మళ్ళీ చెప్తున్నాను. పరుష పదజాలం మాట్లాడే అవకాశం ఉంది అంటే ఏ గ్రహం పరుషంగా మాట్లాడే క్రియేట్ చేయొచ్చు పరిస్థితి. కానీ వీళ్ళకు ఉన్నటువంటి అనుగ్రహం వల్ల వీళ్ళు చాలా బాగానే మాట్లాడడానికి ట్రై చేస్తారు. అయినప్పటికీ నోరు అదుపులో ఉంచుకోవడం
సూచనీయం, మనం చెప్పబడ్డ సూచన. అలాగే వీళ్ళు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కూడా బాగుంటాయి. ఓవరాల్గా మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక ఆయా నక్షత్ర వాళ్ళు, అంటే ఆ రాశిలో ఉన్న వీళ్ళందరూ కూడా ప్రతి నక్షత్రానికి చెప్పిన సూచనలు కూడా పాటించడం మంచిదే. నోరు అదుపులో పట్టుకో, ప్రవర్తన అదుపులో ఉంచుకో. ఇవి ఈ గ్రహాల ఈ గమనం మీకు ఇబ్బందికరంగా రావచ్చు అని మనం చెప్పాం. ఇక ఈ మేషరాశి వాళ్ళు మరి ఇవన్నీ చెప్పారు కదండి, జాగ్రత్తలు లేదా కలిగే ఇబ్బందులు చెప్పారు. మరి వీళ్ళు ఏం చేస్తే ఈ ప్రభావం తగ్గి వీళ్ళు ఒకసారి జాగ్రత్తగా ఉన్నా మనకి ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా, అవును. వీళ్ళ గ్రహాల బలం వీళ్ళకి పెరిగేటట్టుగా, దోషాలు తగ్గేటట్టుగా ఏ కొన్ని దేవి ఈ దేవతలు? నవగ్రహాలు ఉన్నప్పటికీ వాళ్ళకన్నా పవర్ఫుల్ శక్తి మంతులు మన దేవీ దేవతలు. అవును. అది ఏ దేవీ దేవతలను మనం వీళ్ళు మేషరాశి వాళ్ళు కొలవాలి అనే మాట మనకి ఎదురవుతుంది. కాబట్టి పర్టికులర్గా ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆంజనేయ స్వామిని కొలవడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు నక్షత్రాలను విడివిడిగా చెప్తున్నాం, అందరికీ ఎవరో నక్షత్రం వాళ్ళు కంపేర్ చేసుకుంటారు కాబట్టి. కానీ మొత్తం మేషరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, ఈ రావి చెట్టు ఉంటుంది మనం చూసామా, రావి చెట్టు కింద కూడా ఒకసారి ఆంజనేయ స్వామి, మధ్య ఆంజనేయ స్వామి అంటారు, ఆ మధ్య ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ గుడి ఉంది ప్రత్యేకించి మధ్య ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, జంగారెడ్డి కూడా ఆ ప్రాంతాల దగ్గరగా ఉంటుంది, స్వయంభూ. ఆయనకి అక్కడ వెళ్ళినప్పుడు ఆయన ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది. లేని పక్షంలో ఆంజనేయ స్వామికి ప్రతిరోజు, లేదంటే శనివారం ఆయనకి, మంగళవారం ఆయనకి ఇష్టంగా ఆ రోజుల్లో కానీ ప్రదక్షిణలు, ఇన్ని నెంబర్ అని మనం ప్రత్యేకించి చెప్పకలే, కానీ మామూలుగా మన ఓపిక అనుసారం చేస్తే ఆంజనేయ స్వామి కృప వల్ల ఆయా గ్రహాలు నోరు మూసు కూర్చుంటాయి. ఈ ఆంజనేయ స్వామి బలం వల్ల ఈ మేషరాశి వాళ్ళంతా ఇలాంటి చిన్న చితక ఇబ్బందుల నుంచి, గ్రహ బాధల నుంచి తప్పించుకోవడానికి అవకాశం పూర్తిగా. మిగిలిన అన్ని విషయాల్లో కూడా మామూలుగా వీళ్ళకి స్మూత్గా పెడుతుంది, అభివృద్ధి ఉంటుంది, అన్నీ బాగుంటాయి. వాళ్ళు చేజేతులా కానీ ఈ గ్రహ బాధల వల్ల కానీ ఇవి ఇబ్బందులు అవుతాయని మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కోసం చెప్పాం. కానీ వాళ్ళు బాధపడేది, భయపడేది ఈ సంవత్సరం వాళ్ళకి ఏం లేదు. ఇంకొకసారి చెప్పే విషయం ఏంటంటే, విశ్వావసనామ సంవత్సరం అన్ని రాసుల వారికి అనుగ్రహ ఫలితంగానే కనపడింది. గురువుగారు, వృషభ రాశికి ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి? శ్రీ గురుభ్యో నమః, మహాగణాధిపతి నమః. ఈ విశ్వావసునామ సంవత్సరం పంచాంగాన్ని ఆధారంగా చేసుకుని చూస్తే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలి అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి ఈ వృషభ రాశిలో. ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే, ఈ రాశి మొత్తానికి చాలా బాగుంటుంది, చాలా బాగుంది అనేది స్థూలంగా చెప్పుకున్నా, దీనికి ముందుగా అందరికీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆదాయ వ్యయాలు, రాజయోగం, అవమానం చూస్తాం. కాబట్టి ఇందులో ఈ వృషభ రాశి మొత్తంలో ఆదాయం 11, వ్యయం 5, అంటే ఆదాయం డబల్ ఉన్నట్లు లెక్క. 11 ఆదాయం ఉంటే ఖర్చు, వ్యయం అంటే ఖర్చు 5 ఉంది. సో దే ఆర్ సేఫ్, నో డౌట్, ఒకటే మాటలో చెప్పాలండి. అలాగే రాజయోగం, అవమానంలో కూడా చూస్తే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రాజయోగం 1 వస్తే అవమానం 3, ఈ రేషియో కూడా బాగుంది. ఈ ప్రధానంగా ఈ ఫిగర్స్ వల్ల మనకు కొంత సంతృప్తికరంగా ఉంటుంది. అరే ఖర్చు ఎక్కువ ఉంటుందంటే జాగ్రత్త పడతాడు, డబ్బు ఎక్కువ ఉందని కూడా పొదుపు చేసుకుంటాడు, ఇంతకన్నా పెద్ద ఏముంది మనకు, అదే కదా. కాబట్టి వృషభ రాశి వారికి ఓవరాల్గా చాలా బాగుంటుంది. ఇక కృత్తికలో మొదటి పాదం అటు మేష రాశిలో వెళ్ళిపోయాం కానీ అది పక్కన పెడితే 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి వచ్చాయి. ఈ 2, 3, 4 పాదాలు అంటే ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందని ఒక ముక్కలో చెప్పేయచ్చు. అలాగే చాలా శుభప్రదంగా ఉంటుంది. బాగుంటుందంటే శుభ కార్యక్రమాలు చేసుకుంటారు, చాలా బాగుంటుంది ఈ కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో పుట్టిన వాళ్ళకి. అయితే చిన్న ఇబ్బంది ఉంది ఇందులో. తరచుగా వీళ్ళు ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడికి అకారణంగా గురవుతుంటారు ఈ సంవత్సరం. మానసిక పెద్ద వాళ్ళకి ఇంత బాగున్నప్పుడు, శుభప్రదంగా ఉన్నప్పుడు ఇబ్బందులు ఏమి ఉండదు. కానీ ఆ ఇందాక చెప్పినట్టు గ్రహ ప్రభావం వల్ల ఈ కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల పుట్టిన వాళ్ళకి తరచుగా అప్పుడప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులు చూద్దాం. వ్యాపారస్తులకు రుణ సదుపాయాలు దొరుకుతాయి అన్నమాట. ఒకసారి చూడండి, డబ్బు ఎంతటి వాడికైనా దొరకదు, అప్పుగా దొరకదు.
కాబట్టి ఆ వెసులుబాటు, రుణాలు దొరికే వెసులుబాటు, లోన్ దొరికే వెసులుబాటు, తద్వారా వాళ్ళ వ్యాపారం సజావుగా సాగే అవకాశం ఏర్పడడానికి వెసులుబాటు ఈ సంవత్సరం కనిపిస్తుంది అనమాట. అప్పు కూడా దొరుకుతుందంటే గొప్ప, వాడు గుడ్ విల్ పెరిగినట్టే కదా. అదే రకంగా చూసుకుంటే వీళ్ళు శుభకార్యాలు చేసుకుంటారు, అలాగే శుభకార్యాలలో కూడా ఎక్కువ పాల్గొంటారు. వీళ్ళకి అంతా శుభమే, ఒక రకంగా చెప్పాలంటే అంతా శుభమే. అలాగే అందరితోనూ కూడా చాలా గౌరవ మర్యాదలు పొందుతారన్నమాట. ఒక్కొక్కసారి ఈ చాలా ఇప్పుడు కూడా ఎదురవ్వచ్చు, ముందు ముందు గౌరవం అడిగి కొనుక్కునేది కాదు కదా. వెళ్తుంటే ఎవడో కూడా ఏదో మాట అనేసి ఉంటాడు, అక్కడి నుంచి పీక్కుంటూ ఉంటాం. అటువంటి అవకాశం లేకుండా ఈ వృషభ రాశి వారికి చాలా బాగుంది. గౌరవ మర్యాదల సంఘంలో బాగా పెంచుకుంటారు, వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. వీళ్ళు సూచనలు తీసుకోవాల్సి ఉంటే ఆ ఒత్తిడికి లోనవుతారు కదా, ఆ ఒత్తిడి విషయంలో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఒత్తిడి ద్వారా అది చిన్న చిన్న అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒత్తిడి చాలా డేంజర్ ఏ రకంగా చూసినా. కాబట్టి శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి హాయిగా శుభంగా ఉంటారు, శుభప్రదంగా ఉంటుంది. పర్టికులర్గా వృషభ రాశిలో కృతిక 2, 3. తర్వాత వచ్చేది ఏంటి, రోహిణి. రోహిణి 1, 2, 3, 4 కూడా వృషభ రాశికి చెందిందే. అయితే ఇక్కడ ఈ వీళ్ళు చాలా తెలివిగా ఉంటారు. రోహిణి నక్షత్రంలో ఈ రోహిణి నక్షత్రం 4 పాదాలు పుట్టిన వాళ్ళు మామూలుగానే తెలివితేటలుగా ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ గ్రహ ప్రభావాల వల్ల వీళ్ళు ఇంకా తెలివిగా సమయస్ఫూర్తిగా వ్యవహరించి తీరుతారు. అందువల్ల వృత్తి విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ, ఏ విషయంలో సరే మంచి అభివృద్ధికి దోహదం చేసేటట్టుగా ఈ సంవత్సరం, విశ్వాసం ఉన్న సంవత్సరం ఈ వృషభ రాశి వారందరికీ కనబడుతోంది. ఇన్ పర్టికులర్గా రోహిణి 1, 2, 3 మాట్లాడుకున్నాం కాబట్టి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది అని చెప్పాలి. అయితే వీళ్ళు ఈ సంవత్సరం కుటుంబ అవసరాలు, అంటే పిల్లల పెళ్ళిళ్ళు కానీ, చదువులు కానీ, లేకపోతే వాళ్ళ భార్య అడిగితే బంగారు నగలు కానీ, ఇవన్నీ వాళ్ళ అవసరాలు చాలా అలవోకగా తీరుస్తారన్నమాట. ఇప్పుడు వీళ్ళకి టైం బాగుందంటామే, అలాంటి టైము వీళ్ళకి ఉండడం వల్ల ఈ రోహిణి నక్షత్రం వాళ్ళకి అదొక మంచి సంకేతంగా మనం చెప్పాలి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ అంటే అది కూడా ఈ రోజుల్లో ముఖ్యం. పబ్లిక్ రిలేషన్స్లో ఈ సంవత్సరం చాలా 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 వీడికి గట్టిగా ఉంది, పెంచుకుంటూ పోతుంటారు అన్నమాట. వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్ అంటే జైలు కొట్టించుకుంటారు. ఈ సంవత్సరంలో వీళ్ళు జనజీవన స్రవంతిలో ఉంటూ పబ్లిక్ రిలేషన్స్ పెంచుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి ఈ రోహిణి నక్షత్రంలో 1, 2, 3 పాదాలు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఆ అవకాశం ఉంది. అంటే గ్రహానుగ్రహం ఉందన్నమాట. ఆ శుభగ్రహ దృష్టి వీళ్ళ మీద పడుతోంది. కొన్ని శుభగ్రహాల దృష్టి ఈ వృషభ రాశి మీద బాగా ఉంది. అందువల్ల కుటుంబ సభ్యులతో బాగుంటారు, కుటుంబ సభ్యులు వీళ్ళకి గౌరవ మర్యాదలు ఇస్తారు, వ్యాపార వ్యవహారాలు వీళ్ళకి కావాల్సిన రుణాలు దొరుకుతాయి, ఇంకా వృద్ధి జరుగుతుంది, వ్యవసాయంలో బాగుంటుంది వీళ్ళకి. ఏ రంగంలోనైనా సరే ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి సంవత్సరంగానే మనం చెప్పచ్చు. ఇక మిగిలింది ఏమిటి, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఒక నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయిగా, మొట్టమొదటి 2 పాదాలు ఈ వృషభ రాశిలోకి వస్తాయన్నమాట. ఈ 1, 2 పాదాలు వాళ్ళకి ఎలా ఉంది అంటే ఇక్కడ మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ముఖ్యంగా జాగ్రత్తల మీదే దృష్టి పెడుతున్నాం. అందరూ బాగుంటారు, అందరూ బాగుంటారు అనేది ఒక కామన్ పాయింట్. మన సంకల్పం బాగుంటే, మన సంకల్పం బాగుంటే అంతా బాగుంటుంది. అయితే ఈ పంచాంగం చెప్తున్న సూచనలు ఉన్నాయి కాబట్టి, అంటే ముందే జాగ్రత్త తీసుకుంటే మంచిదని ఇందాక కూడా అనుకున్నాం కాబట్టి, నీకు పడని వస్తువు నువ్వు తినడం మంచిది, తినకపోతే అజీర్ణాలు లాంటివి ఉండవు. నీకు పడే వస్తువే స్వీకరించాలి. అలాగే అది ముందు తెలిస్తే జాగ్రత్త తీసుకుంటావు. అలాగే ఇక్కడ ఎక్కడెక్కడ నువ్వు దెబ్బతింటావు అనేది ముందుగా మనకి ఒక టార్చ్ బెరలాగా ఈ పంచాంగాలు మనకు ఉన్నాయి కాబట్టి మన అదృష్టం కొద్దీ మన భారతదేశంలో వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మృగశిర 1, 2 పాదం వాళ్ళు తీసుకుంటే వీళ్ళు ఏంటంటే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా అప్పులు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించి ఇవ్వడం మంచిది. ఇది కామన్ ఫ్యాక్టర్ అయినా ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహ బలం వల్ల ప్రత్యేకించి చెప్పబడుతుంది అన్నమాట. వీళ్ళకి ఒకసారి ఎవరికైనా చేతికి జారిందంటే మళ్ళీ రావడం కష్టం. ఈ పర్టికులర్ మృగశిర 1, 2 నక్షత్రాలు మాట చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే వీళ్ళు ఒక పాయింట్ చేయాలి, ఇతరుల విషయాల్లో కలగజేసుకోకూడదు. అలాగే ఇతరులు వీళ్ళ విషయంలో ప్రమేయం చేసుకుంటే వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వద్దు. 2 ఉన్నాయి ఇక్కడ. ఇతరుల విషయాల్లో వీళ్ళు కలగజేసుకోకూడదు, ఇతరులను కూడా వీళ్ళ విషయాల్లో కల్పించుకుంటే యాక్సెప్ట్ చేయకూడదు. ఈ వృషభ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వాళ్ళు వీళ్ళు అది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ విషయంలో. లేదంటే దానికి వల్ల వీళ్ళకి అశాంతి తప్పితే ఇంకో ఉపయోగం మనకి లేదు. పర్టికులర్గా చెప్పుకుంటే వృషభ రాశి మృగశిర 1, 2 నక్షత్రం పాదాల వాళ్ళకి మాత్రమే ఈ జాతి తీసుకోవాలి. అంటే
ఈ వృత్తి విషయాల్లో వీళ్ళు ఏంటంటే సొంతంగానే ఆలోచనలు నిర్ణయించుకోవడం తీసుకోవడం మంచిది. ఒకసారి అందరితో కలిసి తీసుకుంటే మంచి కదా, సమిష్టిగా నిర్ణయం అనే కాకుండా సొంతంగా కొంచెం ఏదైనా ఆ విషయంలో ఒత్తిడి ఉన్నా అప్పుడు వాళ్ళ సక్సెస్ బాగుంటుంది. నలుగురు మాట వింటే నలుగురు చెప్తే ఈ పర్టికులర్ ఈ ఈ సంవత్సరం వీళ్ళు అది చేయకపోకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటే వృత్తుల విషయంలో కానీ వాటిలో కానీ వీళ్ళకి చాలా రాణింపు ఉంటుంది. వాడికి బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ సంవత్సరం. ఎందుకంటే చాలా శుభప్రదంగా అన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది గోల్డెన్ పీరియడ్గా ఈ వృషభ రాశి వాళ్ళంతా జిప్ అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళే పరిస్థితి మనకు కనపడుతుంది అనమాట. అంటే మనం ప్రతి నక్షత్రాన్ని పాదానుసారంగా మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ జాగ్రత్తలు చెప్పాం. ఒక్క మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంది. టాప్ ఇయర్ ఈ విశ్వావసునామ సంవత్సరం వాళ్ళందరికీ సిద్ధిస్తుంది, అనుకూలమన్నీ సిద్ధిస్తాయి. చాలా జీవితంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడే సంవత్సరంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక మరి ఏవో చిన్న చితక ఇలాంటివి చెప్పారు కదా గురువు గారు, దీనికి మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే మంచి రెమెడీస్ ఏమిటి అంటే పరిష్కారాలు ఏమిటంటే అవి కూడా నేను చెప్తాను. శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని ఒక స్తోత్రం ఉంటుంది. లక్ష్మీనరసింహుని స్తుతిస్తూ ఆదిశంకరాచార్య రచించిన శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం. దాన్ని ప్రతిరోజు ఈ వృషభ రాశి వాళ్ళు చదువుకుంటే ఆ స్వామివారి అనుగ్రహంలో వీళ్ళకి మరింత పరిగెడుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు చిన్న చిన్న విషయాల్లో ఏవైనా తేడాలున్నా అవి పూర్తిగా అది కూడా ఏంటంటే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రావని చెప్పచ్చు. అలాగే లక్ష్మీ పూజ చేసుకుంటే తెల్లారుజామున ఎప్పుడు పూజ చేసుకుంటుంటారు కదా, తెల్లటి పూలు, అమ్మవారికి తెల్లటి పూలు చాలా ఇష్టం. ఆ నందిభద్రం పూలు అంటామే అలాంటివి, తెల్ల చామంతులు, ఇలాంటి తెల్లటి పూలతో మల్లెపూలు, ఇవన్నీ వాటితో తెల్ల రంగు పూలతో లక్ష్మీదేవికి కనుక పూజ చేస్తే కూడా ఆవిడ కరుణ పూర్తిగా ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉండి తీరుతుంది. ఇక ఇంకో విషయం చెప్పాలంటే గోసేవ, ఇది అద్భుతమైనటువంటి రెమెడీ అనమాట. మొత్తం అన్నిట్లో కూడా గోసేవ అంటే ఆవులకి గడ్డి తినిపించడం, ఉలవలు తినిపించడం, ఇలాంటి గోసేవ చేయడం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి చిన్న చితక ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. అయితే గురువుగారు, ఈ వృషభ రాశి వాళ్ళు ఏ దేవి దేవతలను పూజిస్తే ఫలితాలు వస్తాయి? అదే ఇప్పుడు చెప్తున్నా. ఈ వృషభ రాశి వాళ్ళకి మరొకసారి చెప్తాను. లక్ష్మీ కరావలంబ నరసింహ స్తోత్రం అని ఉంటుంది. లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చేస్తే నరసింహస్వామిని పూజించాలి. అలాగే తెల్లటి పూలతో లక్ష్మీదేవిని పూజించాలి. గోమాత అంటాం కానీ గోవుని పూజించాలి. అలాగే దీంట్లో వీళ్ళకి ఆసక్తి అనురక్తి ఉంటే పంచముఖ రుద్రాక్ష కూడా వేసుకుంటే ఇంకా అనుగ్రహం బాగుంటుంది అని చెప్పబడుతుంది అన్నమాట. సో వృషభ రాశి వారికి ఈ విశ్వావస సంవత్సరం 100% మంచి ఫలితాలు ఇస్తుంది. వాళ్ళు ఎటువంటి సంకోచాలు పెట్టుకోకలేదు, జాగ్రత్త తీసుకుంటే ఇది వాళ్ళ భవిష్యత్తుకు కూడా ఈ సంవత్సరం నుంచే మంచి మంచి పునాదులు ఏర్పడతాయి. గురువుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతి నమః. ఈ విశ్వావసునామ సంవత్సరం ఒక మాటలో చెప్పాలంటే అన్ని రాసులకు 12 రాసులకు చాలా శుభ్రదంగా ఉందని మనం ఒక్క మాటలో చెప్పుకుంటాం. తర్వాత 3వ రాశి అయినటువంటి మిథున రాశికి చాలా ఫేవరబుల్గా ఉందనే చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, అలాగే పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు ఉంటాయి. ఈ 9 పాదాలు కదా ఒక రాశికి. ఈ పాదాలు ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి ఇందాక మనం చెప్తున్నాం, ఒకటే రాశిలో ఈ 3 ఉన్నా కూడా ప్రతి నక్షత్రానికి వేరు వేరు ఫలాలు ఉంటాయి. మొత్తం ఓవరాల్గా స్థూలంగా చూడడం వల్ల యూనిక్గా ఇలా ఉంది అని చెప్తాం. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం చాలా చాలా బాగుంది, 14 ఆదాయం. అలాగే వ్యయం కేవలం 2. ఇది చాలా ఆశాజనకంగా ఉందని మనం చెప్పాలి. అలాగే రాజయోగం 4, అవమానం 3. ఆ రకంగా కూడా చూసినా వెరీ వెరీ సేఫ్ జోన్ అనమాట. ముఖ్యంగా ఇవి చాలా మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. పంచాంగంలో ఈ 2 మనకి ఎగ్జామ్స్లో బిట్ పేపర్లకు స్కోర్ అయిపోతాయి, ఇమీడియట్గా మనకు అర్థమైపోతుంది. అలాగే ఈ ఆదాయ వ్యయాలు, రాజయోగ అవమానాలు కనుక మనం చూసుకుంటే చాలా సంతృప్తికరంగా ఉంటారన్నమాట. అలా చూస్తే మిథున రాశి వారికి ఆదాయం చాలా చాలా అనుగ్రహంగా ఉంది. దేవి దేవతల అనుగ్రహం గ్రహబలంగా ఉంది. సో ఆదాయాన్ని జాగ్రత్తగా 14 ఉంటే ఉంది, జాగ్రత్త పెట్టుకుంటారు ఆటోమేటిక్గా. అలాగే
రాజయోగం కూడా ఉండడం వల్ల అన్ని చోట్ల కీర్తి ప్రతిష్టలు కూడా పొందుతారు. ఇక ఇందులోకి వెళ్తే మృగశిర 3-4 పాదాల వాళ్ళకి, అంటే మృగశిర నక్షత్రంలో 3-4 పాదాలు ఉన్న వాళ్ళకి ఎలా ఉంది ఈ విశ్వావసు సంవత్సరం, వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం చెప్తున్నాం. ఏం ఇబ్బందులు ఎదురవుతాయి, ఏం జాగ్రత్త తీసుకునేది ఇక్కడ నేను చెప్తాను. సాధారణంగా ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ధర్మబద్ధంగా వీళ్ళు పనులు చేసుకుంటూ ఉంటేనే మంచిది. ధర్మానికి విరుద్ధంగా వెళితే బొప్పి కడుతుంది. ప్రకృతి ధర్మాలు కొన్ని ఉంటాయి కాబట్టి ప్రకృతి ధర్మాన్ని అనుసరించి వీళ్ళు ఉండడం చాలా క్షేమకరం, శ్రేయస్కరం, మొట్టమొదటి చెప్పే సూచన ఈ మృగశిర 3-4 పాదాలకి. అలాగే వీళ్ళకి కొంచెం నమ్మకంగా ఉన్న వాళ్ళ విషయంలో కొంచెం తేడా జరిగి ఉంది. నమ్మకస్తులు అంటాం కదా, ఆ నమ్మకస్తుల విషయంలో కూడా వీళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. నమ్మించి మోసం చేస్తారు అంటారే, అంటే వాళ్ళ పని వాళ్ళే కావచ్చు, వాళ్ళ చుట్టాలే కావచ్చు, వాళ్ళ పక్కాలే కావచ్చు, వీళ్ళు అతిగా ఎదురు వ్యక్తులను నమ్మకపోవడం చాలా మంచి పని. అలాగే వీళ్ళు దగ్గర పనిచేసే వాళ్ళ విషయంలో కూడా వాళ్ళు హ్యాండ్ ఇస్తారు, హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం ఈ మిథున రాశికి ఆ అవకాశం ఉంది. ఇన్ పర్టికులర్ ఇప్పుడు చెప్పుకున్నట్టు మృగశిర నక్షత్రం 3-4 పాదాల వాళ్ళకి కూడా ఈ ప్రమాదం ఉంది. అలాగే కొన్ని చెప్తాం, మనకి ఎంత ప్రేమ ఉన్నా కూడా పెట్ డాగ్స్ ఉంటాయి కదా, పెట్ డాగ్స్, క్యాట్స్, వీళ్ళని సంవత్సరం పెంచకపోవడం మంచిది. వాటి వల్ల కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. వాటి మీద కూడా గ్రహ ప్రభావం ఉంటుంది. మనం పెంచుకునే ఆవులు చతుష్పాద అంటారు అన్నమాట. చతుష్పాదాలు అంటే 4 పాదాల మీద నడిచే జంతువుల విషయంలో కూడా ఈ ఇప్పుడు చెప్పుకున్నట్టు మృగశిర 3-4 పాదాల వాళ్ళు దూరంగా ఉండడము, జాగ్రత్తగా ఉండడం చెయ్యేసే మంచిది. అంటే వీళ్ళకి ఇంకొక ఇబ్బంది ఉంది, సందిగ్ధం, డౌట్ఫుల్. ప్రతి విషయంలోనూ వీళ్ళు సందిగ్ధాల్లో పడతారు అన్నమాట, సందిగ్ధావస్థకు గురవుతారు. కాబట్టి డెసిషన్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించడం తప్పులేదు, కానీ అంత సందిగ్ధ స్థితి తీసుకుంటే అయోమయంగా తయారవుతుంది తప్పితే వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. అలాగే ఇందాక చెప్పిన నమ్మిన వాళ్ళ విషయంలో వాళ్ళని కొంచెం అనుమానాస్పదంగానే ఉండడం మంచిది. ఎందుకంటే మేము నమ్మేసాం, గుడ్డిగా నమ్మేసాం, తర్వాత దెబ్బతిన్నాం అనుకుంటే ఉపయోగం లేదు. అలాగే నమ్మిన వాళ్ళ విషయంలో, ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ మిథున రాశి వాళ్ళంతా జాగ్రత్త. డబ్బు ఉన్న చోటుకే కొన్ని ఇబ్బందులు వస్తాయి. దానితోడు ఈ సంవత్సరం ఆర్థికంగా కూడా బాగుంటుందని చెప్పుకున్నాం ఇందాక, ఆదాయం చాలా బాగుంటుందని చెప్పుకున్నాం. ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రంలో 1, 2, 3, 4 కూడా మిథున రాశికి చెందింది. కాబట్టి వీళ్ళు ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం గోల్డెన్ పీరియడ్ అని చెప్పారు. అంతా శుభమే అని చెప్పి అన్ని శుభ పరిణామాలని కూడా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర 4 పాదాల వాళ్ళకి మనం ఘంటాపదంగా చెప్పచ్చు. ఒకటి. తర్వాత కుటుంబ పరంగా అన్ని మంచి కార్యక్రమాలు, అందరికీ మేలే జరుగుతుంది తప్పితే కీడు జరిగే పరిస్థితి 1% కూడా కనపట్లేదు. అలాగే విద్య, వ్యాపార, వ్యవసాయ ఇలాంటి అన్ని రంగాల్లో కూడా వీళ్ళకి శుభప్రదంగానే ఉంది, విజయంగానే సాధిస్తారు. విజయం వీళ్ళకి పక్కనే అంటిపెట్టుకునే ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ ముఖ్యంగా ఈ చెప్పిన ఆరుద్ర 1, 2, 3, 4 వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వీళ్ళు మిథున రాశికి చెందిన వాళ్ళు, వీళ్ళ మీద చాలా 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 గ్రహబలం అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థికంగా చాలా వెసులుబాటు దొరుకుతుంది అనమాట. ఆర్థిక వెసులుబాటు అంటే ఫ్రీ హ్యాండ్ అని చెప్పాలన్నమాట. ఇప్పుడు మనం 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఒక్కసారి అందదు, ఉండి కూడా ఆ వెసులుబాటు ఉండదు. అలా కాకుండా ఆర్థిక వెసులుబాటు, ఏదైనా మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, తిరుపతి వెళ్దాం అనుకుంటారు, ఒకసారి డబ్బులు ఉండి కూడా అందవు. కానీ అలా కాకుండా ఆర్థిక వెసులుబాటు సంపూర్ణంగా దొరుకుతుంది, ఫ్రీ హ్యాండ్. అందులో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర 1, 2, 3, 4 వాళ్ళకి నిజంగా చాలా బాగుంది, అందులో సందేహం లేదు. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు కూడా అన్ని రకాలుగా అభివృద్ధి పదనంగా దొరుకుతుంది అన్నమాట. ఇందాక వెసులుబాటు అనే పదం, వ్యాపారంలో కూడా వెసులుబాటు దొరుకుతుంది, ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. అయితే ఇందాక చెప్పినట్టుగా ఈ మొత్తం మిథున రాశిలో వాళ్ళ దగ్గర పనిచేసే వర్కర్స్ ఉంటాం కదా, పని వాళ్ళు, వాళ్ళ విషయంలో మటుకు అప్రమత్తంగా ఉండడం ఎంతైనా మంచిది. ఇక ఈ మిథున రాశిలో ఉన్నటువంటి పునర్వసు 1, 2, 3 పాదాల గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మిగిలింది పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి జరిగే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా చెప్పుకుంటే కనుక, దాంట్లో వీళ్ళకి తరచుగా ఏంటంటే పునర్వసు ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ సంవత్సరం స్థిమితం కోల్పోతూ ఉంటారు, స్టాండర్డిటీ ఉండదు, స్థిరత్వం ఉండదు.
అస్థిరత్వం ఉంటుంది, అస్థిమితం ఉంటుంది అనమాట. మనసు ఊగుతూ ఉంటుంది అనమాట, ఊగిసలాట ఉండే అవకాశం ఉందన్నమాట. అలాగే ఎప్పుడైతే అస్థిరంగా అస్థిమితంగా ఉన్నారో అందరితో ఆగ్రహావేశాలు కనబరుస్తారు, కోపాలు, ఆవేశం తనుకొచ్చేస్తుంది. ఇదే మిథున రాశిలో ఉన్నా కూడా ఒక రాశిలో ఉండే పాదం తేడాగా ఉంటేనే ఈ క్షణం పుట్టి తర్వాత క్షణం పుట్టితేనే రకరకాల తేడాలు వస్తూ ఉంటాయి. ఈ ఖగోళ శాస్త్ర ప్రకారం మన శాస్త్రజ్ఞులు అంత చక్కగా మైన్యూట్ థింగ్స్ కూడా ఈ పంచాంగంలో గణించి మనకు అందించిన వరప్రసాదం ఈ పంచాంగం కానీ ఇది కానీ. సరే, వీళ్ళు ఆగ్రహావేశాలకు గురవుతారని చెప్పుకున్నాము. అలాగే దానివల్ల వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండేది. అంటే శత్రుత్వాలు వస్తాయి కదా ఆగ్రహావేశాలకు వెళితే. సమయనంగా ఉండడం ఎంతైనా మంచిదని చెప్పి వీళ్ళకి చెప్పాలి. అలాగే కూడా వీళ్ళకి పాపం ఏంటో ఈ సంవత్సరం కొన్ని ఇబ్బందులు కూడా చెప్పడం, కుటుంబ సభ్యులతో కూడా సఖ్యత సరిగా ఉండదు, ఫ్యామిలీ రిలేషన్ కూడా సరిగా సాగవనే చెప్పాలి. ఈ పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళకి కుటుంబ సభ్యులతో కూడా కలతలు వచ్చే అవకాశం మనకు బాగా కనబడుతుంది. అలా ఇక్కడ చూస్తే నష్టపడిపోతారు, బాగా నష్టం పడిపోతారు, ఏదో కష్టాలు అనిపిస్తారు. మరి అంత దుర్మార్గంగా ఏమి లేదు, కానీ జాగ్రత్త తీసుకోవడం అంటే నష్టపోవడం కాదు కదా, కష్టపడడం కాదు కదా. కొన్ని ఆర్థిక అంశాల్లో కూడా అంటే లోన్కి వెళ్ళడం, ఎవరినైనా చేజాచి అప్పడిగారనుకో వాళ్ళు ఇవ్వకపోగా వీళ్ళు అవమానంగా భావించే పరిస్థితి కూడా ఈ సంవత్సరం వీళ్ళ మీద కనపడుతోంది. సో ఈ రకంగా మనం మిథున రాశిని మనం చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఏం చెయ్యాలి, ఇందులో ఉండేటువంటి ఈ నక్షత్రంలో పుట్టినటువంటి పర్టికులర్గా మిథున రాశిలో పుట్టిన అందరూ ఈ గోచార ఫలితం ప్రకారం విశ్వావసునామ సంవత్సరంలో ఏం ఎదురవుతాయి అనేది ఒక స్థూలంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ఏం పరిష్కార మార్గాలు చూసుకోవాలి, పరిష్కార మార్గాల్లో నిజంగా నమ్మి చేస్తే ఇప్పుడు మనకు చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ కూడా అలా దూది పింజిల్లో పోతాయి, అందులో డౌట్ ఏం లేదు. భగవంతుడు మనకు అంత వెసులుబాటు ఇచ్చాడు. ఇందాక మనం వెసులుబాటు అని వాడమే వెసులుబాటు. ఏం చేయాలి, కుజుడు గురుడు అనే గ్రహాలు ఉంటాయన్నమాట. వాళ్ళకి తరచుగా వాళ్ళకి పూజలు చేసుకుంటూ ఉంటాం. కుజగ్రహం గురుగ్రహానికి తరచుగా పూజలు శాంతులు చేసుకుంటే వీళ్ళ ప్రశాంతక భంగం ఎక్కడా కూడా వాటిల్లదు. అలాగే చెప్పుకుంటుంటే కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. ఆ సుబ్రహ్మణ్యాష్టకం చదువుకుని మంగళవారం పూట ఆ సుబ్రహ్మణ్యానికి 6 ప్రదక్షిణాలు చేసి ఆయన సుబ్రహ్మణ్యాష్టకం చెప్పుకున్నామే, అలాంటి కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు స్తోత్రాలను ఆయన పూజిస్తూ ఉంటే కూడా ఇటువంటి ఇబ్బందులు అయినా చిన్న చితక ఇబ్బందులు ఉంటే కూడా అన్నీ తొలగిపోతాయి. అది సత్యం అన్నమాట. ఇక మంగళవారం అనుకున్నాం కాబట్టి ఈ గ్రహాల గురించి చెప్పుకున్నాను. కాలభైరవాష్టకం కూడా వీళ్ళు చదువుకుంటే వీళ్ళకి అన్నీ రెడీ రికనర్లాగా అన్నమాట, రెడీ రెమెడీస్ అనమాట. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే ఎంత సింపుల్, కాలభైరవాష్టకం అంటే 8 పద్యాలు, సుబ్రహ్మణ్యాష్టకం అంటే 8 పద్యాలు. ఇది చదువుకోవడానికి 2-3 నిమిషాలు పడుతుంది. ఇటువంటి చదువుకోవడానికి అవి చదువుకోవడం, లేదా మన దాంట్లో ఎంత బాగా చెప్పారు, ఎంత పెద్ద గ్రహ దోషాలు ఉన్నా ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల, ఈ అష్టకాలు ఇలాంటి స్తోత్రాలు చదువుకోవడం వల్ల అంత తీవ్రమైన ప్రభావం కూడా, గ్రహాల ప్రభావం కూడా, దుష్ప్రభావం కూడా పోతుంది. ఏదైనా దోషాలున్నా పోతాయి, మన హాయిగా మన జీవనం సాగుతుంది. ఎటువంటి భయాలు పడక్కలన్నమాట. జాగ్రత్త తీసుకోమంటే దాని అర్థం భయపడమని కాదు, మనసు బాగా చేసుకోమని కాదు. భగవంతుడి యొక్క దైవ బలాన్ని పొందండి. అన్నిత్యం భగవంతుడి దగ్గరగా ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఏ రాశి వాడికైనా ఇది కామన్ ఫ్యాక్టరు. అలాగే వీళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పే 12 రాశుల వాళ్ళకి రుద్రాక్ష మాల అనేది ధరించే అవకాశం ఉండి ధరించడం మంచిది. అయితే ఒక్కొక్కళ్ళ రాశి ప్రకారం ఒకళ్ళకి ముఖాలు ఉంటాయి రుద్రాక్షల్లో, ఏకముఖ నుంచి అలా రుద్రాక్షలు ఉంటాయి. వీళ్ళు 6 ముఖాలు, సుబ్రహ్మణ్యేశ్వరం కదా ఆయనకు షణ్ముఖ అంటారు, 6 ముఖాల రుద్రాక్ష ధరిస్తే మంచిది అవకాశం ఉంటే. అప్పుడు ఆయన అనుగ్రహం ఉంటుందని ఈ దుష్ట